సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 లో 300 పరుగులకు పైగా స్కోర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ట్రావిస్ హెన్రిచ్ క్లాసన్ ఈ లక్ష్యాన్ని సాధించగలమని నమ్ముతున్నారు. ఇప్పటికే 250 పరుగులకు పైగా 3 సార్లు సాధించిన ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు చేసింది. ఈ సీజన్ లో 300కి పైగా పరుగులు సాధించడం సాధ్యమని వారు భావిస్తున్నారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 3 సార్లు 250కి పైగా పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ లో ఏకంగా 300 పరుగులు కొట్టాలనే టార్గెట్ ను పెట్టుకుంది. ఈ విషయాన్ని ఓపెనర్ ట్రావిస్ హెడ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసన్ వెల్లడించారు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో ఉప్పల్లో జరిగిన మ్యాచ్ లో 286 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఈ సీజన్ లో 300 కొడతారని ఎస్ఆర్హెచ్ పై ఉన్న అంచనాలను తొలి మ్యాచ్ లోనే అందుకునేంత పని చేశారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసి ఐపీఎల్ హిస్టరీలోనే రెండవ అత్యధిక స్కోర్ కొట్టేశారు. 2024 సీజన్ లో బెంగళూరులో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 247 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్. అబ్ కీ బార్ 300 పర్ అనే నినాదాన్ని నిజం చేస్తామంటూ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు. ఇప్పటికే ఆర్సీబీ పై 247 పరుగులు, రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు, ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్ పై 266 పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 300 పరుగులు టార్గెట్ ను పెట్టుకుంది. అందరూ కప్పులు టార్గెట్ గా పెట్టుకుంటే ఎస్ఆర్హెచ్ మాత్రం 300కు పైగా టార్గెట్ ను పెట్టుకుంది. 300 టార్గెట్ పై ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ, మా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. మేము ఖచ్చితంగా 300 పరుగులు చేరుకోవడానికి మంచి అవకాశం ఉంది. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసన్ కూడా ఈసారి 300కు పైగా పరుగులు సాధిస్తాననే నమ్మకంతో ఉన్నానని చెప్పాడు. వీరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సీజన్ లోనే 300కి పైగా పరుగులు కొట్టేలా ఉన్నారు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి.